హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అంటే దాన్ని ఎలా మార్క్ చేసుకోవాలి అనేది చూద్దామండి. క్రాస్ కటింగ్ అనేది కరెక్ట్గా క్రాస్ వస్తేనే ఆ బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ బాగుంటుంది, కరెక్ట్గా సెట్ అవుతుంది కూడాను. కొంతమందికి స్ట్రైట్ కట్ కూడా బాగానే సెట్ అవుతుంది, బట్ వాళ్ళ బాడీని బట్టి వాళ్ళకి ఏది అలవాటు అవుతుందో దాన్నే మనం కరెక్ట్ పద్ధతిలో కట్ చేసుకోవాలి. క్రాస్ అంటే క్రాస్గానే ఉండాలి, స్ట్రైట్ అంటే స్ట్రైట్గానే ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను మార్కింగ్ చేశాను. అది వచ్చేసి షోల్డర్ అనేది ఒక దగ్గరికి వస్తాయండి. సో అది వచ్చేసి మనకి స్లీవ్ ఆర్మ్ సైజ్ వచ్చేసి బోత్ ఒకే దగ్గర ఉంటాయి. నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అటువైపుకి, రైట్ సైడ్ వచ్చేసి మన బ్యాక్ పార్ట్ వస్తుంది. మీరు వీడియోలు ఇప్పుడు చూసే ఉంటారు కదా. సో స్లీవ్ లెంత్ అది ఈ బోత్ సైడ్ అనేది దగ్గరకు వస్తాయి. లెఫ్ట్ అండ్ రైట్కి వచ్చేసి నెక్ ప్లేస్ పోతుంది. ఎస్, మీరు ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు అలా వస్తుంది మార్కింగ్. సో ఓపెన్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ వస్తుందండి, క్లోజ్ వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సైడ్స్ వస్తాయి. సో మీద నుంచి కింద వరకు మనం లెంత్ అనేది తీసుకుంటే దాంట్లో షేప్ కట్ చేసుకొని మెజర్మెంట్స్ బ్లౌజ్లో షేప్ ఎంత ఉంటుందో అది కట్ చేసి తర్వాత పార్ట్ని నేను తీసాను అక్కడ. దాన్ని వచ్చేసి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం కరెక్ట్గా. సో కటింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం స్లోగా కరెక్ట్గా కట్ చేయండి. క్రాస్ రాకుండా స్ట్రైట్ దగ్గర స్ట్రైట్ రావాలి, అండ్ కరువు దగ్గర కరువు పర్ఫెక్ట్గా కరువు తిరగాలి. అవి కొంచెం క్రాస్గా ఉన్నాయంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అలాగే ఫాలో అవుతాం, అవి కూడా క్రాస్ వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా కొంచెం చూసుకుంటూ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడైతే నేను అలా మార్క్ మీదనే కట్ చేస్తున్నాను. అంటే మార్క్ మనం కట్ చేసి మనకు కావాల్సిన ప్లేస్లో ఉండాలి అనే బ్లౌజ్కి మనం మార్క్ ఉండేలాగా కట్ చేయాలండి. మార్క్కి కొంచెం ఒక్క లైన్ పక్కన పోయి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా మనం మార్క్ మీదన కట్ చేసి కొంచెం సైడ్కి వెళ్ళామంటే సైజెస్ డిఫరెన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఎస్పెషల్లీ నెక్ దగ్గర పెద్ద ప్రాబ్లం వస్తుంది. అందుకే మనం మార్క్కి ఒక్క లైన్ కొంచెం ఉండేలాగా కట్ చేసుకోవాలి. అంటే మార్కింగ్ ప్లేస్ వచ్చేసి మనం కట్ చేస్తున్న బ్లౌజ్ మీదనే ఉండాలి. కట్ చేసిన వేస్ట్ పీస్ మీదకి నార్మల్గా ప్లెయిన్గా పోవాలి క్లాత్. ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను కట్ చేస్తాను బ్యాక్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా లైన్కి 1 ఇంచ్ జస్ట్ ఒక 1 లైన్ బ్యాక్కి వెళ్ళి నేను కట్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటా. నేను కట్ చేస్తున్న పీస్ మీదన మార్క్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కట్ చేస్తుంది ఈ క్రాస్ పీస్. మీకు ఆల్రెడీ అబ్జర్వ్ చేసే ఉంటారు, నెక్ దగ్గర క్రాస్ పీస్ చూసారు కదా, అలా వస్తేనే అది క్రాస్ అవుతుంది. ఇది ఆర్మ్ అనేది షోల్డర్ రావాలి, బ్యాక్ పార్ట్ స్లీవ్ ప్లేస్లోకి షోల్డర్ రావాలి, ఆపోజిట్ ఓపెన్ ప్లేస్లోకి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ రావాలి. అప్పుడే అది క్రాస్ కటింగ్ అవుతుంది. క్రాస్ కటింగ్ స్టిచ్చింగ్ టైంలో కూడా అది సాగిపోకుండా కరెక్ట్గా చూసుకొని కట్ చేసినవి కరెక్ట్ పొజిషన్లో పెట్టి స్టిచ్ చేయాలండి. అక్కడ మళ్ళీ డిఫరెన్స్ వచ్చేస్తుంది. క్రాస్ కటింగ్ కదా, అది కొంచెం బరువు ఎక్కువయ్యి లాగేసామంటే అది సాగిపోతుంది. అందుకు క్రాస్ కటింగ్ స్టిచ్చింగ్ కొంచెం కష్టమే, బట్ నేర్చుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది కటింగ్ మాత్రమే నేను ఈరోజు మీకు వీడియో చేశాను. నెక్స్ట్ టైం క్రాస్ కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ విధంగా మనం జాగ్రత్త తీసుకోవాలనేది నేను చెప్తూ స్టిచ్ చేస్తాను, మీకోసం ఒక వీడియో చేసి పెడతాను. ఓకే, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కట్ చేయడం అనేది అయిపోయింది. ఇప్పుడు స్లీవ్ కట్ చేసుకుందాం. ఈ బ్యాలెన్స్ క్లాత్తో స్లీవ్ కట్ చేద్దాం. స్లీవ్కి వచ్చేసి ఆల్రెడీ మెజర్మెంట్స్ బ్లౌజ్ కంటే కొంచెం తక్కువగానే ఉంది. అది వచ్చేసి కొంచెంగా కదా సరిపోలేదు. అక్కడ వచ్చేసి మనం వేరే పీస్ ఏదైనా తీసుకొని యాడ్ చేసేసుకుందాం. ఆ పక్కన యాడ్ చేసుకుంటే అదేమొచ్చి స్లీవ్ డౌన్లోకి వస్తుంది, అంటే చంక కింద భాగంలోకి వస్తుంది అనమాట. సో బయటకు మనకు కనిపించదు కనుక ఈ ప్లేస్లో ఈ క్లాత్ని మనం యాడ్ చేసేద్దాం. ఇలా సరిపోలేదని చెప్పేసని క్లాత్ని అడ్డంగా ఉన్న నేతలో తీసి కట్ చేసుకున్నామంటే స్లీవ్ సరిగా సెట్ అవ్వదు. ఈ స్లీవ్ని అటువైపు నుంచి ఇటు ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, బట్ నిలువు నేతను వచ్చేటట్లు కట్ చేసుకుంటేనే స్లీవ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. అందుకే పీస్ సరిపోలేదంటే యాడ్ చేసుకుంటాను అనేసి పీస్ని యాడ్ చేస్తున్నాను, కానీ
అడ్డు నేతలో నేను తీసుకోలేదు, స్ట్రైట్గా నిలువు నేతలోనే నేను తీసుకున్నాను. ఈ పీస్ని మనం కట్ చేసేటప్పుడే మనం అబ్జర్వ్ చేయాలండి ఏ విధంగా కట్ చేస్తున్నాము అనేది. బ్లౌజ్ని ఎలా అంటే అలా ఫోల్డ్ చేసి కట్ చేస్తే కాదు, మనం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవటం కాదు. బ్యాక్ పార్ట్ అనేది నిలువునైతే రావాలి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ రావాలి. సో నిలువుగా అడ్డంగా అనేది మనకు సంబంధం ఉండదు. హ్యాండ్స్ మళ్ళీ నిలువునైతేనే రావాలి. ఓకే, హ్యాండ్ అయితే కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు షేప్ అనేది ఆల్రెడీ నా బ్లౌజ్ మీద ఉన్న మెజర్మెంట్స్ను నేను మార్క్ చేసుకున్నాను. దీన్నైతే ఇంకా మిడిల్లో సపోర్ట్గా ఒక 1 or 2 లేయర్స్ కూడా ఇచ్చేసుకోవాలి. నేనైతే లైట్గా 2 లేయర్స్ అయితే వేస్తానండి. దీనికి షేప్ థిక్గా ఉంటేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్లౌజు. అందుకే నేను స్ట్రైట్గా కట్ చేశాను. మిడిల్లో